ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ సందేశం పూర్తయ్యేలోపు ఈ సాయి తండ్రి యొక్క గురుబలంతో 50 లక్షలు నీ అకౌంట్లో పడతాయి బిడ్డ. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, చూడమ్మా, నేను ఒప్పుకుంటాను. ఒక మంచి శుభవార్త వినాలి అనుకుంటున్నావని. అతి త్వరలో, అంటే నా ఇంటికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, లేదంటే నీ వ్యాపారానికి శుభవార్త కావచ్చు, లేదంటే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నాకు ఏదైనా ఒక మంచి ప్రమోషన్ చేయమని అడుగుతూ ఉన్నటువంటి శుభవార్త కావచ్చు, లేదంటే నాకంటూ ఒక సొంత ఇంటిని ఎప్పటి నుంచో కళ్ళ కన్నటువంటి నా సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకునే విధంగా ఒక మంచి అవకాశాన్ని, సహాయాన్ని నాకు అందించు బాబా అనేటటువంటి నీ మాటలు కావచ్చు, నీ కోరికలు కావచ్చు, నీ నిబంధనలో మార్పు కోసమని అడుగుతున్నటువంటిది ఏదైనా కావచ్చు తల్లి. నీకు సంబంధించిన నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఎంత సతమతమైపోతూ, నలిగిపోతూ, ఇబ్బందులు పడుతూ ఉన్నావో అన్నీ కూడా పూర్తిగా తొలగిస్తాను తల్లి. నీ బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు, ఏదైనా సరే నువ్వు దేని గురించి అయితే నువ్వు వేడుకుంటూ నన్ను ప్రతిరోజు కూడా ఇలా నా కోరిక నెరవేర్చు బాబాని అడుగుతున్నావు కదా, దీనికి సంబంధించినటువంటి శుభవార్తలు ఏవైతే నువ్వు వినాలని ఈ సందేశాన్ని చూస్తూ ఉన్నావో, వింటూ ఉన్నావో, వారందరికీ కూడా ఒక మంచి శుభవార్త వస్తుంది తల్లి. అది నీ సందేశం ద్వారా తప్పకుండా తెలుసుకోవాలని మరీ చెప్తున్నాను. నీకోసం నువ్వు ఏది కూడా ఎప్పుడూ అడగలేదమ్మా. నీకోసం, నీ కుటుంబం కోసం అడిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్తున్నాను. ఇక ఎప్పుడు కూడా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న నీ కల కావచ్చు, ఎన్నాళ్ళ నుంచో నువ్వు బాధపడుతున్నటువంటి నీ కోరిక కావచ్చు, నీ సంకల్పం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అన్నీ కూడా న్యాయబద్ధమైనవని నేను ఒప్పుకుంటాను. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండేది అలాగే. వ్యాపారం మొదలుపెట్టి అందరూ లాభాల బాట పట్టాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది అలాగే కదా. ఉద్యోగం చేసేందుకు ఏదైనా ఒక ప్రమోషన్ రావాలని, ఈరోజు నాకు నా ఇంట్లో దేనికోసం ఖర్చు అంటే నాకు కాస్త ఏదైనా సరే ప్రతి దానికి కూడా ఆసరాగా ఉంటుంది కదా. 4 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు విలువ ఉంటుంది. కోరుకున్నది మీరు అడిగారు, నిజమే. మీ కోరికలు మరి న్యాయపదంగా, మీ కోరికలు నువ్వు ఎందుకు బాబా మాకు నెరవేర్చడం లేదు, అసలు మేము ఎప్పుడు కూడా కోరిక నెరవేరుస్తారని మరీ చెప్తూ ఉన్నావు. కానీ మీరే నమ్మడం లేదు బిడ్డ. ఎందుకు నెరవేర్చడం లేదు? ఆ కోరికలు నిన్నెప్పుడు కూడా నెరవేర్చలేకపోతున్నానని నీకు సందేహం కలగవచ్చు. చూడమ్మా, మీరు అడిగినవన్నీ కూడా ధర్మపరంగా ఉన్నాయి, న్యాయపరంగా ఉన్నా కూడా నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో అర్థం చేసుకోగలనమ్మా. నీ కోరిక నెరవేరడం కోసం నువ్వు ఎంతగా తపించిపోతున్నావో, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేశావో, ఎన్ని పనులు చేశావో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఈరోజు ఎంతో మంచి అవకాశం. ఈ సందేశం ద్వారా ఒక మంచి శుభవార్త వినబోతున్నావు. నేను ఒక మంచి సూచన నీకు తెలియపరుస్తున్నాను తల్లి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదో ఒక రోజు తప్పకుండా రాబోతున్నటువంటి మంచి శుభవార్తను, కళ్ళకంటున్నటువంటి శుభవార్త నెరవేరబోతుందమ్మా. నీకు కావలసినటువంటి ధనాన్ని అందించే బాధ్యత నాది. ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఏ విధంగా వినిపించానో తప్పకుండా రాబోతున్న రోజుల్లో నీకంతా మంచి జరుగుతుంది. ఇక నువ్వు దేనికోసము కూడా బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకు నీ కష్టాలన్నీ తొలగించి నీ కష్టానికి ప్రతిఫలం ఈరోజు దక్కిందని అనుకో. ఈరోజు నువ్వు ఈ సందేశం వింటున్నావంటే బాబా నీకు స్వయంగా చెప్తున్నాడు. నువ్వు ఒక మంచి నమ్మకంతో ఈ మాటలు వినమ్మా. నీ మంచి మనసుతో ప్రశాంతంగా ఉంచుకో.
ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు బిడ్డా. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నావంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి సరైనటువంటి తిండి, సరైనటువంటి నిద్ర తప్పకుండా అవసరం. ఈరోజు నువ్వు ఎంతో కష్టపడ్డావనేది ఎవరు చూడరు కదా. రేపు నీకు ఏదైనా సరే ఆరోగ్యం బాగా లేకపోయినా నిన్ను ఎవరు కూడా పట్టించుకోరు. ఎప్పుడు కూడా అనారోగ్యమే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య బారిన పడుతుందని నిన్నందరూ కూడా చులకనగా చూస్తారు తల్లి. అందుకే నువ్వు ధనాన్ని పోగు చేసుకోవాలని, నువ్వు ఒంట్లో శక్తి ఉన్నప్పుడే నువ్వు ఏ కష్టమైనా సరే జయించగలవు. నీ దగ్గర ఏదైనా ఉన్నప్పుడే సాయి శక్తిలా ప్రయత్నించాలి తల్లి. జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసు తల్లి. ముఖ్యంగా ఆరోగ్యం, ధనం, ఈ రెండు కోల్పోతే మళ్ళా జీవితంలో మళ్ళీ సంపాదించినా సరే, ధనాన్ని పోగొట్టుకున్నా కూడా తిరిగి మళ్ళా ఏమైనా సంపాదించుకోవచ్చేమో కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టం బిడ్డ. ఐశ్వర్యం అనేది ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే. ఆరోగ్యంతో ఉన్నవాడు కూడా ఐశ్వర్యవంతులే. కాబట్టి ఏ మాత్రం కూడా నువ్వు నీ మనసును పాడు చేసుకోకుండా, కష్టపెట్టుకోకుండా జాగ్రత్తగా ఏదైనా సరే నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలం ఆ భగవంతుడే నీకు తప్పకుండా ఇస్తాడని మళ్ళా గుర్తు చేసి చెప్తున్నానమ్మా. నిజమైనటువంటి ధనవంతులు ఎవరో తెలుసా? ధనం ఉన్నవారు కాదమ్మా, ఆరోగ్యం ఉన్నవారే నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు, ధనవంతులు. ఇప్పటి నుంచి నీ మనసుని నిర్మలంగా ఉంచుకో తల్లి. ఈ బాబాని ఈ సందేశం నీకు వినిపించాడు అంటే తప్పకుండా రాబోయే రోజుల్లో నీ జీవితాన్ని మార్చబోతున్నాడని ఆలోచించు. కాబట్టి నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని ఏర్పరచుకున్నావనేది ఇకపై నేనంతా కూడా గమనిస్తానమ్మా. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని నేను మళ్ళా గుర్తు చేసి మరి చెప్తున్నాను. నువ్వు కోల్పోయినవన్నీ కూడా తప్పకుండా, అంటే ఇప్పుడు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి ఇస్తాను. నువ్వే గమనించడం లేదమ్మా. నువ్వు ఒక వస్తువును కానీ ఏదో ఒకటి పోగొట్టుకున్నవారు చాలామంది ఉంటారు కదా. అది బంధమైనా సరే శాశ్వతంగా మీ దగ్గరికి చేరుకున్నంత దూరంగా వెళ్ళిపోతుంది. ఆ బంధాన్ని మాత్రం నీకు తిరిగి ఇవ్వలేనమ్మా. అలాగే మీకు ఏదైనా అర్హత లేనటువంటి వస్తువులను పోగొట్టుకున్నా కానీ ఆ వస్తువును కూడా తిరిగి మీకు ఇవ్వలేను. కాబట్టి ఏదైనా సరే నీ రాతలో లేనిది నీకు ఇవ్వాలని కోరుకున్నట్లయితే అది ఎంతవరకు నీకు ప్రాప్తిస్తుందా నువ్వే ఆలోచించుకోవాలి బిడ్డ. కొన్నిసార్లు నీకు ఇవ్వాల్సినది ఆలస్యం అవ్వచ్చు. కొన్నిసార్లు నీ అదృష్టం బాగుండి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా అడగగానే ఏదైనా సరే ఒక్కొక్కసారి నీకు రావచ్చు. మీరు అనుకోవచ్చు, బాబా నా విషయంలో కాస్త ఆలస్యం అనేది జరిగింది, ఎందుకు ఇలా చేశారు? నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసినా, ఎంత వేడుకున్నా కానీ నాకు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఎంతవరకు మా బాబాని ఎంతగానో నమ్ముకున్నాను, ఎంతగానో మీపైపు నమ్మకాన్ని పెంచుకున్నాను తండ్రి. అయినా సరే నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు, ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తాను వినిబిడ్డ, మీ రాతలో లేనిది మీకు ఎలా వస్తుంది చెప్పండి? అది మీకు రాతలో రాసిపెట్టి లేనిది, అంటే రాసిపెట్టి ఉన్నది తప్పకుండా వస్తుందని గుర్తుంచుకోండి. మీ రాతలో లేనిది ఎప్పుడు ఎన్నిసార్లు మీరు ప్రాధేయపడినా సరే అది రాదు బిడ్డ. నీ వంతు కష్టపడి సంపాదించింది ఏదైనా పొందాలనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ కూడా, మీ రాతలో లేనప్పటికీ కూడా ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడమ్మా. అందుకే నీకు ఏదైతే కావాలో అది మనస్ఫూర్తిగా దానిపైనే కష్టించు, దానిపైనే శ్రమించు. పూర్తి శ్రద్ధాసబూరితో ఉండు బిడ్డ. నువ్వు కోరింది ఏదైనా సరే ఆ భగవంతుడు నీ కష్టాన్ని చూసి, నీ శ్రమను చూసి తప్పకుండా ప్రసాదిస్తాడమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.